పొత్తు లేకపోయినా మీరు ఇండైరెక్ట్ గా పొత్తులో ఉన్నారు కదా, కాదంటారా? ఎన్నోసార్లు వెళ్ళి కలిశారు మీరు, ఫండ్స్ కోసం వెళ్తున్నాము, విభజన హామీల కోసం వెళ్తున్నాము అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళింది రాజకీయ, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్న సమయంలో రాజకీయంగా చర్చించడానికే వెళ్ళారు అంటే మరి ఏం మాట్లాడడానికి వెళ్ళారు? అది కాకుండా ఎందుకు మాట్లాడతారు? జగన్ గురించి వాళ్ళకి పూర్తిగా తెలుసుగా. 2014 నుంచి మనం కలిసి పోటీ చేసేది లేదని చెప్పని చెప్తున్నాం కదా. ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం మంత్రిమండలి తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసిన వాళ్ళు మేము మోడీ ఆలోచనలతో, భారతీయ జనతా పార్టీ ఆలోచనతో మేము ఎక్కడ కలిసాం? సరే సార్, ఆంధ్రప్రదేశ్లో కాపు ఓటర్స్ ఎవరి వైపు ఉన్నారు అంటే ఏం చెప్తారు మీరు? ఏ కాపులు మాకెందుకు ఉంటారంటారు? అంటే కాపులు అంటే గుత్తాదిగా, అంటే ఎవరన్నా టోక్గా లీజుకు తీసుకున్నారా? అంటే కాపులను ఎవరన్నా కొనుగోలు చేశారా? రెడ్లను మార్చి బీసీని పెట్టారు, రెడ్లను మార్చి ముస్లింలను పెట్టారు, కాపులు మార్చి వేరే క్యాస్టులను పెట్టారు, అలాగే వైశ్యుల్ని బ్రాహ్మణులు కూడా మార్చి వేరే వేరే మార్చుతున్నారు. మార్చకుండా ఎక్కున్నారు. శ్యామసుందర్ గారు మీరు అడగండి. అధికారంలో ఉన్న వాళ్ళకి నైట్ మేర్, ఆ పీడకల ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్. మీరు వాళ్ళకి ఎంతన్నా చేయండి, ఏమైనా చేయండి, ప్రజలకి అసంతృప్తి ఉంటుంది. దాన్ని మీరు అధిగమించగలరు అనుకుంటున్నారా? అంటే ప్రతి చోట ప్రతి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది, లేదా డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ఏ మేరకు ఉంది, ఎంత శాతం ఉందనేది దాన్ని మేము అధికారంలోకి రావటానికి ఏ మేరకు ప్రభావితం చేస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడన్నా సరే ఏదన్నా ఒక రాష్ట్ర అధిపతి, ఒక పార్టీ అధిపతి మీ ఇంట్లో మంచి జరిగితే మాత్రమే నాకు ఓటేయండి అని ఓటు అడిగిన తరహా ఎక్కడన్నా మీరు చూసారా ప్రచారంలో? ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈ భారతదేశంలో ఒక నూతన పోకడిది. మీ ఇంట్లో మంచి జరిగితే మాత్రమే నాకు అండగా ఉండండి, నన్ను బలపరచండి అని చెప్తున్నాడు. ఇంతకన్నా మాకు ఆత్మవిశ్వాసం ఇంకేం కావాలి? ఇప్పుడు మీరు అన్నారు మేము చాలా చేసేసాము అని చెప్పేసి, మీరు వాళ్ళకి ఏమి ఇచ్చినా, బంగారం ముద్దలు ఇచ్చినా సరే వాళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు దాన్ని అధిగమించడానికి ఇంకా ఏం చేయగలరు ఇప్పుడు ఈ స్థితిలో? ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని, ప్రతి మాటని కాకుండా ఇవ్వని వాటిని కూడా, ఇచ్చిన హామీల్లో 99% అమలు చేయడమే కాకుండా, మీరు మాకు ప్రత్యర్థులు ఉన్నారు, మా ప్రత్యర్థి పార్టీలు మీరు చూడొచ్చు. 2014లో మోడీ గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ముగ్గురు ఫోటోలు వేసి హామీ పత్రం పంచిపెట్టారు. ఇది మా హామీ అని చెప్పి. ఎవరిది? ముగ్గురిది. మోడీ గారిది, పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబుది. ఈ ముగ్గురిది మాది బాధ్యత, మీరు మాకు ఓటేయండి అని చెప్పారు.